సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల బట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సంవారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతము. కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం, బిల్లం పల్లెం షావల తాళం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం. మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్. దుక్కిలమ్మై సాచి గుమగుమా గుమగుమా ఊరు వాడ ఊదు బత్తి పొగలోయమ్మ, నిమ్మకాయ దండలే నిగనిగా నిగనిగా నీ మెడలా వేస్తమే ముత్యాలమ్మ. ఆషాఢ మసన ఇతారం రోజున గోలుకొండలా తొలి బోనమెత్తుతాం, నీకు నాటుకోడి కోస్తాం కళ్ళు సాకబోస్తాం. దిల్లం పల్లెం దండకనకర దండకనకర దిల్లం పల్లెం డంగ 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 డండనకర పేట ఎల్లమ్మకు పంతుల హారం, బిల్లం బల్లం ఊదిత కోపం, నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడుతాం, గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం, మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం, రంగమెక్కుతాం శివాలోగుతాం, శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా. పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి సింగిడి. ఓ భవిష్యత్తును చెప్పవమ్మ రంగంలో నిలబడి, బలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి, పోతరాజు రంగం శివసత్తుల కొలటం, కటం ముందు గంగడోను మోగెను పంపం, చెక్కులు జత జమిడికలు చేసెను తుంభం. దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం, నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో కానం, దిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్తెన బోనం. పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజాల తల్లి సింగిడి. మా తల్లి డోలు డోల్ ఓ చంబా డోలు డోల్, మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్, మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్, గాలి డోలినే సోకకుంట చూడు డోల్.
శ్రీ అమ్మవారి పాదాలను నమస్కరిస్తూ ఈరోజు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ హైదరాబాద్ నుండి మేము అమ్మవారికి పట్టు వస్త్రాలు బోనము సమర్పించడానికి మా కమిటీ మెంబర్లు అందరూ ఇక్కడ విచ్చేశారు. ఈ కార్యక్రమంకి ఈఓ గారు సూర్యకుమారి గారు ఎంత మంచిగా ఆర్గనైజ్ చేశారో వారికి మా కమిటీ తరఫున అలాగే ట్రస్ట్ మెంబర్కి తరఫున మేము ధన్యవాదాలు ప్రకటిస్తున్నాము. గత 9 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం దిగ్విజయంతంగా జరుగుతుంది. మావారు కూడా అక్కడి నుంచి వచ్చిన వారు కూడా ఈసారి చాలా సంతృప్తిని వ్యక్తం చేయటం జరిగింది. ఇక్కడ ఏవైతే అరేంజ్మెంట్స్ చేయటం జరిగిందో, దర్శన సౌకర్యం లభించడం జరిగిందో, అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు మరియు ఈఓ గారు కూడా అక్కడికి వచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు ఇప్పుడే మా అన్న చెప్పినట్టుగానే 2009 సంవత్సరం లోపల ఒక దృఢ నిశ్చయంతో అంజయ్య గారు నేను ఒక కలయిక లోపల ఇది ఒక కార్యక్రమం నిర్వహించాలనేసి అనుకోవడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వము అదేవిధంగా క్రిత సంవత్సరము 2009 సంవత్సరంలో ఇక్కడ ఈఓ గారైన విజయ్ కుమార్ గారి యొక్క సారథ్యం లోపల మొట్టమొదటిసారి అమ్మవారికి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు మాకెంతో వెన్నుదన్నగా ఉండి ప్రోత్సహించి మీరు ఎలాంటి కార్యక్రమాన్ని కూడా తెలంగాణ తరఫు నుంచి తీసుకొస్తే ఆ యొక్క బాధ్యతగా నేను తీసుకొని మా దేవాలయం తరఫున మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వచ్చిన రెట్టింపు ఉత్సాహం కనిపించింది. పోయిన సంవత్సరం కూడా నేనున్నాను, ఈ సంవత్సరం కొంచెం రెట్టింపు ఉత్సాహం కనిపించింది. వేషధారుల్లో కానివ్వండి, బోనాలు ఎత్తిన వాళ్ళలో కానివ్వండి, భక్తులందరిలో కూడా కొంచెం ఎక్కువ ఉత్సాహం కనిపించింది. అది కూడా మాకు ప్రోత్సాహకరంగానే తీసుకున్నాము. మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇంతమంది విచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఆషాఢ మాసంలో హైదరాబాద్లో జరిగే బోనాల ఉత్సవాలు ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన పండగ అది. మన సాంప్రదాయము అమ్మవారికి మనం బోనం సమర్పించడము, ఒడిబియ్యం సమర్పించడం పట్టు వస్త్రాలతో తను మనకు ప్రసాదించింది. మళ్ళీ మన శక్తి యథాప్రకారం అమ్మవారికి మనం ప్రసాదిస్తున్నాం. కోరిన కోరికలు నెరవేర్చే విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి ఎంతో ఆనందంగా సంతోషంగా అతి వైభవంగా బోనాలు ఘటము ఇవన్నీ సమర్పిస్తాం. ఒడిబియ్యము పట్టు వస్త్రాలు ఎంతో అతి పెద్ద వైభవ జాతరగా జరిపిస్తాం. ప్రతి 9 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నాం మేము. అతి భారీ ఉత్సవంగా ఇది పేరు ప్రఖ్యాతలు గాంచింది. మన పాతనగరం ఆలయ కమిటీ సభ్యులంతా మా కళాకారులతో ఈ బోనాలు సమర్పించడం జరుగుతుంది.